ఎన్నికలకు ముందు అధికారంలోకి వచ్చిన వెంటనే రెడ్ బుక్ ఓపెన్ చేస్తామని, అందులో రాసిన వారి పేర్లన్నీ కూడా తాము సరిచేస్తామని టీడీపీ పార్టీ ఎన్నికల ముందు ప్రకటించింది. అలాగే అధికారం చేపట్టి ఇప్పుడు చెలరేగిపోతున్నట్లుగా కనిపిస్తోంది. ముఖ్యంగా వైసీపీ పార్టీ పేరెత్తితే చాలు కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు కనిపిస్తోందట. వైసీపీ పార్టీ కానీ ఆ పేర్లు కానీ వినిపించినా సరే ఖచ్చితంగా వారిని వేధించడమే పనిగా పెట్టుకున్నారు కూటమి ప్రభుత్వం వాళ్ళు. అందుకే సోషల్ మీడియాలో బూతులు తిడుతున్నారని పరితెగించడం వంటివి టీడీపీ పార్టీకి తెలియని పని కాదు కానీ ఈ విషయంపైన అటు టీడీపీ పార్టీ ప్రస్తుతం నీతులు చెబుతుందని పలువురు నేతలు ఫైర్ అవుతున్నారు. ముఖ్యంగా షర్మిల కూడా తమను వైసీపీ పార్టీ సంబంధించిన సోషల్ మీడియా వేధిస్తోంది అంటూ తెలియజేస్తోంది. కానీ ఇదే షర్మిల టీడీపీ పార్టీ నేతలు మీడియా ముఖంగా చేసిన వ్యాఖ్యలపైన మాత్రం మాట్లాడలేదు. వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఆయన భార్యను అనరాని మాటలని, అనైతిక సంబంధాలను అంటగడుతూ అలాగే సినిమాలను కూడా తీస్తూ పలు రకాల పోస్టర్లు పెట్టడం జరిగింది. కానీ ఇప్పుడు మళ్లీ టీడీపీ పార్టీ నీతులు చెబుతోంది అంటూ పలువురు ప్రజలు కూడా మండిపడుతున్నారు. పరిపాలన అంటే ఇలా ఉండాలి అంటూ టీడీపీ నేతలు వైసీపీ పార్టీని ఎద్దేవా చేస్తున్నారు. అధికారం లభించగానే ప్రజలకు డబ్బులు వేస్తే ఇక తనే దిక్కు అన్నట్టుగా ఫీల్ అవటం కాదు. అధికారం దక్కిన తర్వాత ఏం చేయొచ్చు, పార్టీకి శాశ్వత పునాదులు వేసుకోవడానికి ఏం చేయాలి అనే విషయాన్ని టీడీపీ పార్టీ ఇప్పుడు చాటి చెబుతోంది. కూటమిలో భాగంగా టీడీపీ పార్టీ కాస్త బలం సంభవించిందని చెప్పొచ్చు. ఈ విషయాన్ని మరొకసారి పదిలంగా మార్చుకోవటానికి చూస్తోంది. అందుకే టీడీపీ జెండా కార్యకర్త నుంచి నేతల వరకు ప్రతి ఒక్కరూ కూడా జేబులు నింపుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేతలు చెప్పిందే వేదంగా అధికారులు కూడా చేస్తున్నారు. 10 ఏళ్లు కాపాడుకున్న పునాదులను జగన్ 5 ఏళ్లలో కూల్చేశారని, ఇప్పుడైనా వైసీపీ నేత జగన్ అన్నింటినీ గమనించి సరైన నిర్ణయాలు తీసుకోవాలని పలువురు కార్యకర్తలు తెలియజేస్తున్నారు.